మీ చేతికి చూసాను. కనక పుష్యరాగం ఉంది. అండ్ రూబీ ఉంది. ఎస్. పగడం. పగడం ఉంది. 2 Yes. రకాలున్నాయి పగడాలు. ఒకసారి పెడతారా? ఎస్. 2 పగడాలున్నాయి. ఎస్. ఒకటి కనక పుష్యరాగం ఉంది. ఒకటి ఓ కెంపు. రత్నాల మీద మంచి పరిజ్ఞానం ఉంది మీకైతే. మీ 4 వేళ్ళకి 4 రకాలుగా ఉన్నాయి. ఎస్. రంగురాళ్ళు నిత్య జీవితానికి ఎంతవరకు అవసరం అంటారు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎస్. ఎందుకు అంటే ప్రతి జ్యోతిష్యుడు ఈ మధ్య కాలంలో నీలం పెట్టండి అంటారు, పచ్చ పెట్టండి అంటారు. డబ్బులున్నో లోకే చేయించుకుంటారు. ఎస్. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సనాతనమైనటువంటి ధర్మంలో జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి పరిహారాల్లో రత్నధారణ అన్నటువంటిది ఎప్పటి నుంచో ఉంది. శమంతకమని విన్నారా మీరు? విన్నాను. ఎక్కడ విన్నారు? శ్రీరామచంద్రుడి పెళ్లి అక్కడ జరుగుతూ ఉంటుంది కదా, అదేదో కృష్ణ పరబ్రహ్మకు సంబంధించి నగకి సంబంధించిన దాంట్లో అయ్యగారు చెప్తూ ఉంటారు స్పీచెస్ లో. ఎస్. ఒకానొక సందర్భంలో మనులకి రత్నాలకి వాటికి ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి శక్తి ఏంటంటే, మీ జన్మ నక్షత్రవశాత్ మీరు పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి మీకు సంబంధించినటువంటి నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి నుండి రేవతి వరకు మీ జన్మ నక్షత్రానికి అధిపతి ఎవరు, వారు ఎక్కడ మీ జన్మకుండలిలో ఏ భావనతో ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అన్నటువంటి విషయం. మీకు నడుస్తున్నటువంటి గ్రహ దశలు, అంతర్దశలు, భక్తులు, ఇవి వీటిని అనుసరించి కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఈ రెమెడీస్ ప్రధానంగా 3 రకాలు. నవరత్నాల్ని ధారణ చేయటం, రుద్రాక్షల్ని ధారణ చేయటం, చెట్టుకు సంబంధించిన కొన్ని రకాలైనటువంటి మూలాలు అంటే వేర్లు, బదనికలు, వీటిని ధారణ చేయటం. ప్రకృతి నుంచి వచ్చినటువంటి వీటిని విశేషవంతంగా ఖచ్చితంగా ఉపయోగించటం వల్ల ఆయా గ్రహదశల్లో జరిగేటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా నివారించబడతాయని చెప్తుంది రత్నశాస్త్రం. మీరు చెప్పినటువంటి రంగురాళ్ళ గురించి, బట్ దిస్ ఈజ్ కాల్డ్ నాట్ ఏ రంగురాళ్ళు. నవరత్నాలకి రంగురాళ్ళకి ఒక వ్యత్యాసం ఉంది. అదేమిటో తెలుసా? ఒక నియమితమైనటువంటి సమయంలో ఒక కాంతి పుంజాన్ని గనక ఈ అడ్డుగా ఉన్నటువంటి ఈ రత్నం కూడా పంపిస్తే అది ఎంత వేగంతో అటువైపుగా వెళుతుందో దాన్ని మెజర్ చేసి ఇది రూబీ అనో, ఇది ఎల్లో సఫైర్ అనో, ఇది బ్లూ సఫైర్ అనో నిర్ణయం చేస్తాం. మీరు చెబుతున్నటువంటి రంగురాళ్ళ నుండి ఒక ఎక్స్రే అనుకోండి, ఒక కాంతి పుంజం అనుకోండి, వాటిని పంపిస్తే నిర్ణీతమైనటువంటి సమయంలోనే కాంతి పుంజం ఇటు నుండి అటువైపుగా వెళ్తుంది. ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి వింతలు, విచిత్రాలు ఎలా ఉంటాయి తెలుసా? మనకు హంపి లాంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం గురించి తెలుసు. హంపిని మించినటువంటి దక్షిణాదిలో ఎన్నో రకాలైన కళాఖండాలు, అద్భుతమైనటువంటి శిల్ప సంపద, ఇదంతా కూడా మనం చూస్తూ, ఈ శిల్ప సంపదను దేని నుంచి తయారు చేస్తారు? రాయి నుండి తయారు చేస్తారు, రాళ్ళ నుండి తయారు చేస్తారు. ఈ రాళ్ళు ప్రకృతిలో భౌగోళికంగా భూమి పై పొరల్లో కానీ భూమి యొక్క లోపలి పొరల్లో కానీ అవి లభిస్తాయి. కానీ అన్ని రాళ్ళు శిల్పాలు చెక్కడానికి ఉపయోగపడవు. అతి ప్రాచీనమైనటువంటి శిల్పాలన్నీ కూడా కృష్ణశిలగా చెప్పబడ్డటువంటి సాలగ్రామ శిలలుగానో, కృష్ణశిలలుగానో, మరకత శిలలుగానో మనకు తెలుసు. అంటే భూమి యొక్క లోపలి పొరల్లో ఒక ఖచ్చితమైనటువంటి ప్రదేశంలో ఒక ఖచ్చితమైనటువంటి ఉష్ణోగ్రతలో, అంటే భూమిపైన ఉష్ణోగ్రత వేరు, భూమి లోపలికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్తుంది జియాలజికల్గా సంబంధించిన ఆ శాస్త్రం. సో ఖచ్చితమైనటువంటి ఉష్ణోగ్రతలో భూమి పొరల్లో, అంతరాలలో కొన్ని దొరుకుతాయి. ప్రకృతిలో మీకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్తారు. వైద్యుడు ఏం చేస్తారు? దానికి తగ్గట్టు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మనకి ఎటువంటి సమస్య ఉంది? అల్లోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది. ఇవన్నీ కాకుండా ఆక్యుపంచర్ అనేటువంటి విధి విధానం ఒకటి ఉంది. వీటిలో ఏం చెప్తారు? మనకు మెడిసిన్స్ని భౌతికంగా శరీరంలోకి ఇస్తారు. కానీ ఆక్యుపంచర్ అనేటువంటి వ్యవస్థ ఒకటి ఉందా? దీని ద్వారా
శరీరంలో ఉన్నటువంటి నాడీ ప్రచోదనాన్ని సరిచేసి ఆ నాడుల దగ్గర ఓ రంధ్రాన్ని ఉంచటము, ఆ నాడులను సవ్యం చేయటము, అపసవ్యం చేయటము చేస్తారు. ఇలాగ వైద్యానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఎన్ని రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయో, పద్ధతులు ఉన్నాయో, విభాగాలు ఉన్నాయో. రంగు రాళ్ళన్నటువంటివి వేరు, రత్నాలన్నటువంటివి వేరు. అసలు రత్నము అంటే అర్థం ఏమిటి అంటే, ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో కాంతి పుంజాన్ని పంపించగలిగితే అది వెళ్ళగలిగేటువంటి వేగాన్ని బట్టి దానికి ఒక రూపం, దానికి ఒక పేరు, దానికి సంబంధించిన ప్యూరిటీ. కానీ అన్ని రాళ్ళు కూడా రంగురాళ్ళు కాదు, అన్ని రాళ్ళు కూడా నవరత్నాలు. ఓకే, రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.